బౌలర్స్ హవా ముంబైకి అలా షాక్ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్ సీజన్ 17లో 5వ మ్యాచ్ లో భాగంగా ముంబై వర్సెస్ గుజరాత్ జట్లు పోటీ పడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ముంబై గెలుస్తుందని కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా బోని కొడతాడని భావించాడు. అయితే ఇది ఐపీఎల్ ఏ క్షణంలోనే ఏదైనా జరగొచ్చు. ఈ మ్యాచ్ లో కూడా చివరి ఓవర్లో అదే జరిగింది. ఫలితంగా విజయం గుజరాత్ టైటాన్స్ వరించింది. సాయి సుదర్శన్ వర్సెస్ బుమ్రా. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలువ బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు భారీ స్కోర్ చేసి అవకాశాన్ని ముంబై బౌలర్లు ఇవ్వలేదు. ప్రధానంగా బుమ్రా మ్యాజిక్ చేశాడు. ఇందులో భాగంగా 4 ఓవర్లు వేసిన 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ 39 బంతుల్లో 3 ఓవర్లు ఒక 6 సాయంతో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. సరైన భాగస్వామ్యం మిస్. ఇన్నింగ్స్ ప్రారంభంలో 4 4లతో నుంచి ఊపు మీద ఉన్నట్లు కనిపించిన సాహోను 4వ ఓవర్లు బుమ్రా తనదైన యార్కర్ తో అవుట్ చేశాడు. అప్పటికి సాహో వ్యక్తిగత స్కోరు 19 పరుగులు. అనంతరం చక్కని షాట్లతో క్రోజులో కుదురుకున్నట్లు కనిపించిన గిల్ ను చావ్లా అవుట్ చేశాడు. ఈ సమయంలో అజ్మతుల్లా ఒమర్ జాయ్ తో కలిసి సుదర్శన్ ఇన్నింగ్స్ నడిపించాడు. ఈ క్రమంలో 11వ ఓవర్లో అజ్మతుల్లా అవుట్ కావడంతో నిలబెడుతుందనుకున్న భాగస్వామ్యం విడిపోయింది. ఇలా సాగిన గుజరాత్ ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ 45, శుభ్మన్ గిల్ 31, సాహో 19, అజ్మతుల్లా 17, రాహుల్ తేవాతియా 22లతో పాటు 12 ఎక్స్ట్రాలు కూడా కలవడంతో గుజరాత్ 6 వికెట్లతో 168 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేయకపోవడంతో ముంబై బౌలర్లతో బుమ్రాతో పాటు చావ్లా, కొట్టేయిలు కీలక భూమిక పోషించారు. దీంతో ముంబై సునాయాసంగా చేసే అవకాశం ఉందని చాలా మంది భావించారు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఇందులో భాగంగా అజ్మతుల్లా దెబ్బకు తొలి 3 ఓవర్లలోనే ముంబై కిషన్, నమన్ ధీర్ల వికెట్లు కోల్పోయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ లో నమ్మకం కలిగిందనే చెప్పాలి. మొదట్లో కష్టాల్లో ఉన్నట్లు కనిపించిన ముంబైకి రోహిత్ శర్మ, బ్రెవిస్ కీలకమైన భాగస్వామ్యాన్ని అందించారు. ఇందులో భాగంగా 30 పరుగులకే 2 వికెట్లు పడిపోయిన నేపథ్యంలో 108 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 13వ ఓవర్ తొలి బంతికి రోహిత్ ను సాయి కిషోర్ LBW గా అవుట్ చేయడంతో గుజరాత్ కాస్త ఊపిరి పీల్చుకుంది. ముంబై ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 29 బంతుల్లో 43, బ్రేవిస్ 38 బంతుల్లో 46 పరుగులు చేశారు. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత గుజరాత్ బౌలర్లు ముంబైపై ఒత్తిడి వేయడం అనేది మొదలు పెట్టారు. ఈ క్రమంలో 16వ ఓవర్లో బ్రేవిస్ ను మోహిత్ అవుట్ చేయడంతో ఆ ఒత్తిడి మరింత పెరిగినట్లుంది. అయినప్పటికీ ముంబైకి అద్భుతమైన అవకాశం ఉందనే చెప్పాలి. ఆఖరి 4 ఓవర్లలో 39 పరుగులు చేయాలి. ఈ పరిస్థితుల్లో టీమ్ డేవిడ్ కూడా అవుట్ అయ్యాడు. ముంబైకి చివరి 2 ఓవర్లలోనూ 27 పరుగులు అవసరం పడింది. ఈ పరిస్థితుల్లో జాన్సన్ వేసిన 19వ ఓవర్లో తిలక్ వర్మ తొలి బంతికే 6 బాదాడు. అయితే మిగిలిన 5 బంతుల్లోనూ జాన్సన్ 2 పరుగులు మాత్రమే ఇవ్వడంతో కొట్టేయన్ అవుట్ చేశాడు. దీంతో అనూహ్యంగా మ్యాచ్ పై గుజరాత్ టైటాన్స్ పై చేయి సాధించినట్లయింది. ఈ పరిస్థితుల్లో చివరి ఓవర్లలో ఉమేష్ యాదవ్ బంత్ అందుకున్నాడు. అయితే తొలి 2 బంతుల్లోనూ హార్దిక్ పాండ్యా 6, 4 కొట్టాడు. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారిపోయింది. అయితే తర్వాత బంతికి హార్దిక్ ని అవుట్ చేయడంతో పాటు చివరి 3 బంతుల్లోనూ 2 పరుగులు ఇవ్వడంతో గుజరాత్ టైటాన్స్ బోని కొట్టింది. గుజరాత్ బౌలర్లలో అజ్మతుల్లా, ఉమేష్ యాదవ్, జాన్సన్, మోహిత్ శర్మలతో 2 వికెట్లు తీయగా సాయి కిషోర్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఇలా గుజరాత్ బౌలర్లు సమిష్టి కృషితో ముంబై జట్టును 9 వికెట్లకు 165 పరుగులే చేయగలిగింది.